ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు 2 శుభవార్తలు. ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతాం. దయచేసి లైక్ చేయండి. పాలన అధికారి పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకునేందుకు సిద్ధమైంది తెలుస్తుంది. ఇక 10,945 జీపీఓ పోస్ట్ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతంలో జూనియర్ పంచాయత్ సెక్రటరీ నియామకం కోసం చేపట్టిన విధానంలో జీపీఓలు నియామకాన్ని చేపట్టాలని యోచిస్తుంది. దీని ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కొత్తగా గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టులు మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చడిన ఊపింది. జీపీఓ జాబ్ చార్టర్ కూడా ప్రకటించి వీఆర్ఏ వీఆర్ఓలను అర్హులైన వాటిని గుర్తించి తీసుకోవాలని ప్రభుత్వం ఈ మేరకు గ్రామ పాలన అధికారులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నటువంటి వారిని కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకొని ఉంది. మొత్తంగా 7,000 మందికి అర్హతలు ఉన్నట్లుగా తెలిసింది. వీరికి ప్రవేశ పరీక్ష నిర్వహించి జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొత్త పోస్టుల కారణంగా తమ పాత సర్వీసును కోల్పోతామని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పాటు సర్దుబాటు చేసిన వారు తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు పలు సర్దుబాట్లపైన ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఉద్యోగులకు సంబంధించి భవిష్య నిధి సంస్థ సేవల్లో మరింత పారదర్శకత, వేగం, వినియోగదారుల సౌకర్యం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం భారీగా డిజిటల్ మార్పులు శ్రీకారం చుట్టింది. త్వరలోనే ప్రారంభమయ్యేటువంటి డిజిటల్ వర్షన్ సంబంధించి 3.0 ఇక ద్వారా 9 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు మేలు కలిగేలా అవకాశం అయితే ఉంది. ఈ కొత్త వెర్షన్ ఆటో క్లెయిమ్ను సెటిల్మెంట్, డిజిటల్ డేటా కరెక్షన్, ఇక ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా వంటి సదుపాయాలు కూడా ఉండనున్నాయి. అంటే ఇకపైన ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలు కూడా డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయవచ్చు అనమాట. కేంద్ర కార్మిక శాఖ మంత్రి స్పష్టీకరణ. ఈపీఎఫ్ఓ డిజిటల్ వర్షన్ 3.0 గురించి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ప్రముఖ వార్తా సంస్థలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించడం అయితే జరిగిందనమాట. కొత్త వర్షన్ అభివృద్ధిలో అయితే ఉంది. ఇది మే లేదా జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందనమాట. లక్షలాది మంది ఉద్యోగుల సమయాన్ని, శ్రమను